6 గ్యారంటీల ఊసే లేదు. 420 హామీల మాటే లేదు. రైతు బంధు ఇంకా పూర్తి కాలేదు. ఉచిత కరెంటుకు దిక్కు లేదు. సాగునీటికి భరోసా లేదు. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు. పాత నోటిఫికేషన్లు సైతం పూర్తి చేయడం లేదు. అభయహస్తం పేరుతో తెలంగాణను కాంగ్రెస్ నయవంచన చేసింది. అధికారంలోకి వచ్చిన 2 నెలలకే కాంగ్రెస్ అసలు రంగు బయటపడింది. కాంగ్రెస్ను నమ్మితే ఆగమైతారని కేసీఆర్ ఎన్నికల ప్రచారంలోనే హెచ్చరించారు. బ్రబ్రజమానం భజగోవిందమని కేటీఆర్ ఆనాడు చెప్పినట్లే జరిగింది. అలవికాని హామీలను నమ్మి కాంగ్రెస్ను గెలిపించిన తెలంగాణ సమాజం నేడు ఆగమైతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే దాని అసలు రంగు బయటపడింది. ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు 6 గ్యారంటీల అమలుపై మాట మార్చుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవగాహన లేకుండానే తొండి వాగ్దానాలు ఇచ్చింది కాంగ్రెస్. అధికారంలోకి రావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంది. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అంటూ ప్రజలను నట్టేటా ముంచింది. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే 6 గ్యారంటీలను అమలు చేస్తామని నమ్మబలికి ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత మాట మార్చుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రెలైనట్టు తయారైంది తెలంగాణ ప్రజల పరిస్థితి. కాంగ్రెస్ అబద్ధపు హామీలను నమ్మి ఓట్లేసిన ప్రజలు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. అలవికాని హామీలు, అబద్ధపు ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ హామీల అమలు కోసం అడ్డదారులు తొక్కుతున్నది. ఓట్లేసి గెలిపించిన తెలంగాణ ప్రజల నోట్లో మట్టిగొడుతూ తిరోగమన నిర్ణయాలు తీసుకుంటున్నది. ప్రజాపాలన చేస్తాం, ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పి గద్దెనెక్కిన హస్తం పార్టీ ఇప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తోంది. 6 గ్యారంటీలను పక్కన పెడితే పౌర హక్కులను సైతం కాంగ్రెస్ సర్కార్ 2 నెలల్లోనే హరించింది. ప్రశ్నించే జర్నలిస్టులపై భౌతిక దాడులకు దిగుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల్లో గెలిస్తే అధికారంలోకి వచ్చిన నాటి నుంచే హామీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు నాలుక మడతేస్తున్నారు. గజకర్ణ గోకర్ణ విద్యలతో సీఎం రేవంత్ రెడ్డి అండ్ కో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. 6 గ్యారంటీల అమలు వైఫల్యాల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చేందుకు టక్కుటమారా విద్యలు చేస్తోంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటం, ప్రచారంలో వాగ్దానాలు చేసినంత ఈజీ కాదని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేవలం 2 నెలల్లోనే అర్థమైంది. రాష్ట్రంలో లంకబిందెలు ఊడ్చేసుకుందాం అనుకున్న రేవంత్ రెడ్డి సర్కార్కు పరిపాలన కత్తి మీద సాములా మారింది. అధికారంలోకి వచ్చిన నెలన్నర రోజులకే కాంగ్రెస్ సర్కార్ అసలు రంగు బయటపడింది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు అడ్డదారులు వెతుక్కుంటున్నది. రాష్ట్రం అప్పుల పాలైందని తొలుత అభూత కల్పనలతో ప్రచారాలు చేసింది. కాళేశ్వరం అప్పులంటూ కొంతకాలం హడావిడి చేసింది. ఇక అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రం పేరుతో 2 రోజులు డ్రామాలకు తెరతీసింది. గద్దెనెక్కిన తర్వాత రేవంత్ సర్కార్ ఏమైనా చేసిందా అంటే ఏమీ లేదు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ విజయవంతంగా అమలు చేసిన రైతు బంధును బిచ్చంగా అభివర్ణించారు రేవంత్ రెడ్డి. గెలిచిన తర్వాత రైతు భరోసా పేరుతో ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని ప్రగల్భాలు పలికారు. ఆసరా పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచుతామన్నారు. ధాన్యానికి బోనస్ ఇస్తామన్నారు. కానీ గద్దెనెక్కిన తర్వాత ఏ ఒక్కటి సరిగ్గా అమలు చేయటం లేదు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చినట్టుగానే ఎకరాకు 10,000 రూపాయల చొప్పున రైతు బంధు ఇచ్చేందుకు అష్టకష్టాలు పడుతున్నది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తున్న వారిపై కాంగ్రెస్ నేతలు అహంకారం ప్రదర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులు జర్నలిస్టులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఏకంగా ప్రభుత్వ కార్యక్రమాల్లోనే ప్రతిపక్ష నేతలను బూతులు తిడుతున్నారు. విపక్షాలపై భౌతిక దాడులకు దిగుతున్నారు. అధికార పార్టీ కార్యక్రమాల్లో స్టేజీపైనే సొంత పార్టీ నేతలపై మంత్రులు భౌతిక దాడులు చేస్తున్నారు. ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వం కదా, అనుభవించక తప్పదని కాంగ్రెస్ క్యాడర్ నిరాశలో కూరుకుపోయింది. ప్రజలను నమ్మించి తడిగుడ్డతో గొంతుకోయడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదు. కేంద్రంలో రాష్ట్రంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేసిందిదే.
తెలంగాణలో నెలన్నర కాంగ్రెస్ పాలనలో రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదు, పింఛన్ల పెంపు ఊసేలేదు, ధాన్యానికి బోనస్ లేదు, ఉచిత విద్యుత్ మాటే లేదు, కరెంటు కోతలు మొదలయ్యాయి, సాగునీరు తాగునీటి కష్టాలు ప్రారంభమైనాయి, పంటలు ఎండుతున్నాయి, రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, కంపెనీలు పెట్టుబడులు తెలంగాణకు రావాలంటే భయపడుతున్నాయి, మెగా డిఎస్సి లేదు, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, మహిళలకు ఉచిత బస్ ప్రయాణంతో లక్షలాది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గడిచిన 50 రోజుల్లో 14 మంది ఆటో డ్రైవర్లు బలవన్మరణాలకు పాల్పడ్డారు. కరోనా సమయంలో వారియర్లుగా పనిచేసిన నర్సులు రోడ్డున పడ్డారు. ఉద్యోగాల భర్తీలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలన్న పాపానికి రేవంత్ సర్కార్ వారిని రోడ్డు కీర్చింది. తమ ప్రాణాలకు తెగించి ప్రజల కోసం పనిచేసిన స్టాఫ్ నర్సులను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ దారుణంగా అవమానించారు. అంతేకాదు, ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీ అసలు రంగు బయటపడింది. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయటం సాధ్యం కాదని పరోక్షంగా ఒప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు పార్లమెంట్ ఎన్నికలకు ముడిపెట్టి ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 17కు 17 స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తేనే హామీల అమలు సాధ్యమని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయటం సాధ్యమవుతుందని ఓటర్లను బెదిరిస్తున్నారు. అంటే కాంగ్రెస్ కేంద్రంలో గెలవకపోతే హామీలు మర్చిపోవాలని ప్రజలకు పరోక్షంగా సెలవిచ్చారు. అటు కాంగ్రెస్ మంత్రులు సైతం తమ అధినాయకుడు రేవంత్ రెడ్డి బాటలోనే నడుస్తున్నారు. మంత్రి సీతక్క సైతం ఇటీవల ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై జరిపిన రివ్యూ మీటింగ్ లో పార్టీ శ్రేణులను బ్లాక్ మెయిల్ చేసేలా మాట్లాడారు. ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభకు ఎవరైతే ఎక్కువ జనసమీకరణ చేస్తారో వారికే ఎక్కువ నిధులు విడుదల చేస్తామంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ నేతల దిగజారుడు వ్యాఖ్యలపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోని మంత్రులంతా సమన్వయం లేకుండా నోటికొచ్చినట్టుగా స్టేట్మెంట్లు ఇస్తూ ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారు. అదానీ పెట్టుబడులపై సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడితే డిప్యూటీ సీఎం భట్టి అందుకు భిన్నంగా మాట్లాడారు. రాష్ట్రంలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి కార్పెట్ పరిస్తే అదానీ దేశ సంపదను దోచుకుంటున్నారని భట్టి వ్యతిరేకిస్తారు. అసలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులతో ప్రజలకు నిరుద్యోగులకు ఉపయోగం లేదని సెలవిచ్చారు ఉప ముఖ్యమంత్రి గారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని, జాబ్ మేళాలను యువకులు ఉపయోగించుకోవాలని మరో మంత్రి సెలవిచ్చారు. ఇంకొక మంత్రి గారైతే ఏకంగా తమకు రైతుల కంటే కాంట్రాక్టర్లే ముఖ్యమని కాంగ్రెస్ బుద్ధిని బయటపెట్టారు. అవసరమైతే రైతు బంధు నిధులు ఆపి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తామని చెప్పారు. మరోవైపు హామీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. అధికారంలోకి వచ్చి 50 రోజులే అయింది. అప్పుడే అంత తొందరెందుకని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తమకింకా ఏడాది సమయం ఉందని వ్యాఖ్యానించారు. ఏడాది దాకా 6 గ్యారంటీలు అమలు చేయరా అని ప్రజలు ఆవేశంగా ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో మాత్రం 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఎందుకు చెప్పారని నిలదీస్తున్నారు. అటు కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను దగ్గరగా గమనిస్తున్న వారు రేవంత్ సర్కార్ తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటిదేనని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల అంచనాలను అందుకునే స్థాయిలో కాంగ్రెస్ సర్కార్ పనిచేయటం లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ యూటర్న్ నిర్ణయాలకు తోడు సీఎం సహా మంత్రుల అహంకారపూరిత మాటలు, దురహంకార ప్రవర్తనలతో జనం విసిగిపోతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బెదిరింపులు, మంత్రి కోమటిరెడ్డి దౌర్జన్యపూరిత చర్యల మూలంగా కాంగ్రెస్ అంటేనే దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అని సొంత పార్టీ వర్గాల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్ సర్కార్ పీఆర్ స్టెంట్స్ ను నమ్ముకున్నది.
కానీ తెలంగాణ ప్రజలకు అసలు విషయం బోధపడింది. అందుకే కాంగ్రెస్ పిఆర్ స్టంట్స్ ఇప్పుడు బూమరాంగ్ అవుతున్నాయి. కాంగ్రెస్ చేస్తున్న డ్రామాలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. కేంద్రం సహకారం లేకుండా రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు సాధ్యం కాదని రేవంత్ సర్కార్ చేతులెత్తేసింది. లోక్సభ ఎన్నికల ముందు కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తేనే 6 గ్యారంటీల అమలు సాధ్యమని సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు దిగారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తేనే హామీలు అమలు చేస్తామని పరోక్షంగా ప్రజలను హెచ్చరిస్తున్నారు. మరి 10 ఏళ్లుగా కేంద్రంలో మోడీ సర్కార్ తెలంగాణకు ఇచ్చిందేమీ లేదు. అలాంటప్పుడు 10 ఏళ్లుగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. దేశం అబ్బురపడే రీతిలో తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపారు. రైతాంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా వంటి అద్భుత పథకాలు అమలు చేశారు. అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు వెల్లువెత్తేలా రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పించారు. తెలంగాణ జీడీపీని, జీఎస్డీపీని గణనీయంగా పెంచారు. రాష్ట్ర ప్రజల ఆదాయం పెంచారు. దేశంలో అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రభాగాన నిలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఎన్నో రంగాల్లో అవార్డులు సాధించింది. మరి ఇదంతా కేంద్రంలో మోడీ సర్కార్ సాయం చేయకున్నా కేసీఆర్ ఎలా సాధించారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం 6 గ్యారంటీలకు, 420 హామీల అమలుకు, పార్లమెంట్ ఎన్నికలకు ముడిపెట్టడంపై తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.